చేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా మనం సరైన జీతభత్యాలు మీ అందరికీ సరైన జీతభత్యం ఇచ్చినప్పుడే ఎవరైనా ఒక చిన్న డ్రైవర్ అయినా ఫస్ట్ వీక్లో జీతం టైంకి ఇస్తే ప్రాంప్ట్కి ఇస్తే ఆ టైంకు డ్యూటీకి వస్తాడు, డ్యూటీ చేస్తాడు. మనకు కూడా అథారిటీ ఉంటుంది. 2 రోజులు డుమ్మా కొడితే ఏమో ఎక్కడ తిరిగిపోయినావు అని అడగనికి. మనం అది ఇయ్యలేదు అనుకో, నెల జీతం ఎప్పుడు ఇస్తావో తెలియకపోతే వాడు ఎప్పుడు వచ్చినా అప్పుడే సరే చేయనీలే అని. మిమ్మల్ని కూడా మీ నుంచి పని ఆశించాలంటే మీకు నిజంగా మీ జీతభత్యాలతో పాటు మీ బెనిఫిట్స్ కూడా సరైన సమయంలో ఇవ్వాలి, అందించే విధంగా చూడాలనేది నా ఆకాంక్ష, నా ఆలోచన. తప్పకుండా మీరు ఏవేవైతే విషయాలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రో వీటన్నిటిని ఇయ్యాల పెంచిన ఒక్క డిఏతోని నాకు ప్రతి నెల 227 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఈ రోజు నుంచి మీకు ఈరోజు పెంచిన అని చెప్పిన డిఏకి ప్రతి నెల నా మీద ఆర్థిక భారం 227 కోట్ల రూపాయలు. అయినా మీకోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఒక మంచి వార్త చెప్పడం, కనీసం మా అన్న వచ్చిండు, కనీసం చిన్నదో పెద్దదో అన్న మాకు సంతోషం కలిగించే మాట చెప్పిండని అనిపించాలని మీ డిఏ విషయంలో నిర్ణయం తీసుకున్న. మిగతా మీ ఆరోగ్య భద్రత విషయంలో కానీ, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, అదర్ బెనిఫిట్స్ కానీ, అదేవిధంగా సంఘం ఆఫీస్ గురించి కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపులా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని. లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనుకోకుండా మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు. మొత్తం మా ఉనికి మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి.